పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ను గెలిపించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో 237 బూత్లో బీజేపీ పార్టీ శ్రేణులు గడప గడపకు బీజేపీ ప్రచారం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చిలుక ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా ధర్మపురి అరవింద్ను గెలిపించి ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా ఉండాలని ఓటర్లను కోరారు। ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు బండారి మదన్, ప్రదీప్ గౌడ్, పోచారం రవికుమార్, మండల ప్రధాన కార్యదర్శి సృజన్, ఎడపల్లి మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు విజయ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు పిట్ల రాము, వెల్మల నరేష్, టోనీ, సుంకరి సుమన్, గొల్ల రాజు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది। కమలం పువ్వు గుర్తుకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్। నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అరవింద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి। జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్। కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే। భారత్ మాతాకి జై। జాన్కంపేట్ గ్రామంలో 237, 238, 239 బూతులలో ఈరోజు జాన్కంపేట్ భాజపా కార్యకర్తలం అందరం కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది। ఇక్కడ నిజామాబాద్ ఎంపీగా రెండవసారి ధర్మపురి అరవింద్ గారిని గెలిపించాలని, అలాగే మన భావి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధాని చేయాలని చెప్పేసి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగితే వాళ్ళు మీరు ఇంటి వరకు రావాల్సిన అవసరం కూడా లేదు, మోదీ గారిని ప్రధాని చేయడం మా బాధ్యత అని ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది। అంటే మాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది భాజపా కార్యకర్తలు అయినందుకు। అంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ అంటే మొన్నటి వరకు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు వేసినాం, కానీ ఇది దేశం కోసం దేశం గురించి జరిగే ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికే ఓటేస్తాము। మేము ఏ పార్టీలో ఉన్నా కానీ బీజేపీకే ఓటేసి బలపరుస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటుంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది। అంటే ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, రూపాయి కరప్షన్ లేకుండా, ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఆయన పరిపాలన సాగుతుంది। ఇప్పుడు పేదలకు ఉచిత రేషన్ అయితేనేమి, అలాగే చాలామంది వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద, తర్వాత చాలామందికి బాత్రూమ్స్ కట్టియడం కానీ, అలాగే ఇంకా ఎన్నో పథకాలు, చాలా పథకాలు ఇక చెప్పుకుంటా పోతే చాలా అంటే చాలా ఉన్నాయి।